హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీతో హిట్ కొట్టిన చిరు ఇప్పుడు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర చిత్రం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా మరో హీరోయిన్ ఆషికా రంగనా సైతం కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే టాక్ వినిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అయితే అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు చిరు కొత్త సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ నటించబోతున్నట్లుగా ఓ సమాచారం అయితే ఉంది. 90ల నాటి హిందీ హీరోయిన్ల విషయానికి వస్తే కరిష్మా కపూర్, కాజల్, ఐశ్వర్య రాయ్, రవీనా టాండన్, శిల్మా శెట్టి, ఊర్మిళ వంటి పేర్లు వెంటనే గుర్తుకొస్తాయి. కానీ అప్పట్లో మరో హీరోయిన్ సైతం ఓ రేంజ్ క్రేజ్ అయితే సంపాదించుకుంది. తానే రాణి ముఖర్జీ. అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్ గులాం, కుచ్ కుచ్ హోతా హై, హలో బ్రదర్, చోరీ చోరీ చుప్కే చుప్కే వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన రాణి ముఖర్జీ ఇప్పుడు తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా ఓ టాక్ అయితే వినిపిస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె కనిపించబోతున్నట్లుగా ఉంది. ఇక చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోయే సినిమాలో రాణి ముఖర్జీ నటించబోతున్నట్లుగా ఓ సమాచారం అయితే ఉంది. అయితే 2000లో విడుదలైన కల్ట్ క్లాసిక్ చిత్రం హే రామంలో నటించింది. రాణి ముఖర్జీ నటించిన తొలి దక్షిణ భారత చిత్రం హే రామ్. ఆ తర్వాత ఇది రాణికి చెందిన రెండవ దక్షిణ భారత చిత్రం అవుతుంది. రాణి ముఖర్జీ ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాను వివాహం చేసుకున్నారు. అండ్ 2014లో వివాహం చేసుకున్న తర్వాత రాణి ముఖర్జీ సినిమాల్లో నటించకుండా విరామం తీసుకున్నారు. అండ్ చిరంజీవి కాంబినేషన్ లో రాణి ముఖర్జీ ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా లేదా ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.